ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవుని యొక్క విశేషాలు అనేకాలు. అన్ని విశేషాలలో ముఖ్యమైనవి ఒక రెండు మీతో చెప్పగోరుతున్నాను. అందులో మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, ఈ బైబిల్ దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకు తనను తాను తండ్రిగా బయలుపరుచుకున్నవాడు. ఇప్పుడు చాలామంది దేవుని సేవకులు, నేను కూడా ఇక్కడ ప్రార్థిస్తూ వచ్చాము. మేము ప్రార్థించినప్పుడు దేవుణ్ణి ఏమని సంబోధించాము అంటే, పరలోకమందున్న తండ్రి అని సంబోధించాం. ఎవరిని తండ్రి అని పిలుస్తున్నాము అంటే, ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాం. మరో స్థలములో ఇలా రాసి ఉంది, మనము ఎవరము సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించే అమరత్వము గల దేవుడు. అటువంటి ఆయనను తండ్రి అని సంబోధించగలుగుతున్నాం. ఎట్లొచ్చింది ఈ భాగ్యం అని అంటే, నిజానికి సృష్టికర్త అయిన ఆ దేవునికి భూమి మీద ఉన్న మనుషులం, మన కులము, మన మతము, మన జాతి ఏదైనా అందరము ఆయనకు శత్రువులమే. అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన సిలువలో చేసిన బలియాగమును బట్టి ఆయన తండ్రిగా కలిగి ఉండే ఈ మహాభాగ్యం దొరికింది. ఆ కారణం చేతనే ఇక్కడ సేవకులం, అలాగే ఇక్కడ నిలబడి ఎవరు ప్రార్థించినా ఆ దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం జరుగుతూ వస్తుంది. యేసుక్రీస్తును తమ దేవునిగా విశ్వసించి తమ పాపాల విషయమై పశ్చాత్తాపం నుండి రక్షించబడిన వారు ఎవరైనా కానీ దేవుణ్ణి తండ్రి అని వారు సంబోధిస్తారు. అలా సంబోధించడంలో గొప్ప అనుబంధం, సంబంధం ఉంది అనేది దేవుని ఎరిగిన వారు నమ్మినటువంటి గంభీరమైన సత్యం. బైబిల్ దేవుడు తను తాను తండ్రిగా బయలుపరుచుకున్నవాడు ఒక సంగతి అయితే, మరో సంగతి చెప్తాను వినండి. ఈ బైబిల్లో ఉన్న ఈ దేవుడు ఆయన మనలో ప్రతి వానికి ఆయన సమీపంగా ఉండడానికి ఇష్టపడేవాడు. అది ఆయనకు విశేషం. నేను ఎక్కడో ఉంటాను, మీరు అప్పులే చేస్తారో, తిప్పలే పడతారో, తంటాలే పడతారో, నా దగ్గరకు వచ్చి నన్ను కలుసుకోండి అని పిలిచి ఆయన దూరంగా మనుషులకు ఉండేవాడు కాదు. ఆయన మనుషులకు సమీపంగా ఉండడానికి ఇష్టపడేవాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అనే భక్తుడు ఏథెన్స్ అనబడినటువంటి ఊరిలో ఇలాగనే దేవుని మాటలు చెబుతూ ఆయన ఏమన్నాడనంటే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో చివరి భాగంలో ఇలా రాసి ఉంటుంది, ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికని దూరంగా ఉండేవాడు కాదు. అంటే అందరికీ ఆయనకి సమీపంగా వచ్చి ఉండే దేవుడు అనేది లేఖన తాత్పర్యం. నేను ఎక్కడో సముద్రాలు దాటి ఉంటాను, రండి, మీరు అప్పులు చేస్తారో, తిప్పలే పడతారో, నన్ను కలుసుకోవడానికి రండి అని పిలిచేవాడు కాదు. లేదు, కొన్ని పర్వతాలు దాటి ఎక్కి రండి నా దగ్గరకని పిలిచేవాడు కానే కాదు. ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. తండ్రిగా బయలుపరుచుకున్న ఆయన మనుషులందరికీ చేరువుగుండడానికి ఇష్టపడిన ఆయన క్రమాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిలో ఒక చిన్న భాగమైన నరులతో ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడడం అది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. సరే, నేను వరుసగా కొన్ని మాటలు చెప్తాను, సావధానంగా వినండి. మనకు కనబడుతున్న ఈ సువిశాల విశ్వం 6 రోజులుగా ఆయన చేసి ముగించి
6వ రోజున తన పోలికలో తన స్వరూపములో నరుని చేసి ఆ నరులకు సమీపంగా ఉండడానికి ఆయన ఇష్టపడి ప్రతి చల్లపూట మనుషులను కలుసుకోవడానికి వచ్చేవాడు అని లేఖనములో రాసి ఉంది. నిజముగా ఆయన ప్రతి చల్లపూట ఆ ఆది దంపతులను కలుసుకోవడానికి ఆయన వచ్చేవాడు. ఆదికాండం 3వ అధ్యాయం ప్రియులారా, మనం 5 నుంచి 8 వచనాలు చదివితే ఆ సృష్టికర్త అయిన దేవుడు తనతో సృజించబడిన మనుషులకు చేరువుగా వచ్చి వారితో సహవాసం చేసేవాడు అని మనం అర్థం చేసుకుంటాం. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఇక ఆయన వారితో ఉండలేని వాడు అయ్యాడు. ఆయనకి సమీపంగా ఉండేటువంటి దేవుడు వారితో ఉండలేని వాడు అవ్వడానికి గల కారణం రెండే రెండు. ఒకటేమిటి అంటే దేవుని మాట మీద ఆ ఇరువురు ఆది దంపతులు తెచ్చుకున్న అవిశ్వాసం. దేవుడు అన్నాడు, ఆ ఫలము తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. కానీ దుష్టుడు దెయ్యం అన్నాడు, మీరు చావనే చావరు అన్నాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం కంటే దెయ్యం మాట మీద విశ్వాసం ఉంచడం వాళ్ళకి ఇష్టమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల యొక్క నైజం ఏమై ఉంటుంది అని అంటే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం కంటే దుష్టుని మాట మీద విశ్వాసం ఉంచి మోసగించబడి మన జీవితాలను పాడు చేసుకోవడం మనుషులకు పరిపాటి అయిపోయింది. సరే, దేవుడు చెప్పిన మాట ఒకటి, వాడు చెప్పిన మాట మరొకటి. కానీ వారు దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచక ఆ దుష్టుడు చెప్పిన మాట మీద విశ్వాసం పెంచుకొని దేవుని మాట మీద అవిశ్వాసం కలిగి ఉన్న కారణం చేత అవిశ్వాసానికి వెనక నడిచేది మరొకటి ఉంది. అదేమిటంటే అవిధేయతే. ఎక్కడ అవిశ్వాసం కనబడుతుందో అక్కడ అవిధేయత దాని వెనక నడిచొస్తుందన్నమాట. ఆ కారణం చేతనే వారు దేవుడిచ్చిన ఆజ్ఞను వారు తిరుగుబాటు చేసిన లేక అవిధేయత కనపరిచిన వారుగా మిగిలిపోయారు. కనుక అవిశ్వాసము అవిధేయత కనబడిన కారణం చేత వారికి సమీపంగా ఉండడానికి వచ్చిన దేవుడు తన సన్నిధిని వారి యొద్ద నుంచి తొలగించుకొని నిష్క్రమింపజేసుకొని దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే ఒక విషయం గమనించండి, ఈ దేవుని మనసు తండ్రి లాంటి మనసు. ఆయన తన పిల్లలకు దూరంగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఏదేను తోటలోనికి దిగివచ్చాడు. కానీ ఏదేను తోటలో ఆ మొదటి మనుషులు అవిశ్వాసము చేత అవిధేయత చేత ఆయన వారితో ఉండనీయలేదు. ఆయన తన సన్నిధిని వారి దగ్గర నుంచి తీసేసుకున్నాడు. వారు దేవుని సన్నిధిలోంచి వారు నెట్టివేయబడ్డారు. అయినా దేవుని యొక్క మనసు ఆగక మళ్ళీ మనుషుల మధ్యకు రావాలని ఇష్టపడి ఒక ఆయనతో ఆయన ఇట్లా మాట్లాడారు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మోషే అనబడిన ఒక సేవకుడిని పిలిచి దేవుడు ఇట్లన్నాడు, మోషే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయమను, నేను మళ్ళీ మీ మధ్యలోకి దిగి వస్తాను అని చెప్పాడు. సరే, మోషే అలాంటి దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు దేవుడు చెప్పినట్టు దేవుడు చూపించినట్లు ఒక చక్కని పరిశుద్ధ స్థలమును దేవుని కొరకు నిర్మిస్తే మళ్ళీ వారి మధ్యలోనికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి రావడానికి గురించి ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34-35 వచనాలు. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను అని రాసి ఉంది. దేవుడు కోరినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చూపించినట్టుగా ఆ పరిశుద్ధ స్థలమును వారు నిర్మించగానే పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద ఒక గుడారములోనికి వచ్చి ఆయన జీవించడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధి దేవుని ప్రజల మధ్య ఉంటే
ఏం జరుగుతుందో చెప్పనా? దేవుని సన్నిధి దేవుని ప్రజల మధ్య ఉంటే దేవుడిచ్చే పోషణకేమీ తక్కువ కాదు, దేవుడిచ్చే కాపుదలకేమీ తక్కువ కాదు, దేవుడిచ్చే నడిపింపుకేమీ తక్కువ కాదు. అలాగ పరిశుద్ధ స్థలములోనికి ఆయన దిగి వచ్చిన తర్వాత దేవుని చేత దేవుని ప్రజలు పోషించబడ్డారు, దేవుని ప్రజలు దేవుని చేత కాపాడబడ్డారు, దేవుని ప్రజలు దేవుని చేత నడిపించబడ్డారు. చాలా కాలం రోజులు సజావుగా సాగుతూ వచ్చాయి. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అదే దేవుడు మరల ఆ గుడారముని విడిచిపెట్టి ఆయన మళ్ళీ తన సన్నిధిని వారి మధ్యలో తీసేసుకోవలసి వచ్చింది. ఇప్పుడేమైంది ఆయనకు? ఏదైనా తోటలోనే అవిశ్వాసం, ఏదైనా తోటలోనే అవిధేయత, అవి పాప గుర్తులు గనక పరిశుద్ధుడైన దేవుడు ఆ పాప గుర్తులతో కలిసి ఉండలేక వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడెందుకు వెళ్ళిపోయాడు ఆయన అంటే, ఇప్పుడేం జరిగిందో చెప్తాను వినండి. ఇప్పుడు ఏమి జరిగిందంటే, ఆ గుడారం దగ్గర సేవ చేసే సేవకులలో సేవకుని యొక్క కుమారులిద్దరూ వారు దేవుని ఎరగకనే దేవుని సేవ చేస్తున్నారట. ఇలా రాసి ఉంది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఇట్లా ఉంది: ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని రాసి ఉంది. ఒక మాటలో చెప్పాలనంటే, వాళ్ళు దేవుని గురించిన జ్ఞానం లేకుండానే అజ్ఞానముతోనే దేవుని సేవిస్తున్నారన్నమాట. ఇది దేవునికి నచ్చని పని. అజ్ఞానముతో ఆయన సేవించడం ఆయన నచ్చుకునేది కాదు. అయితే అజ్ఞానం వెనుక మరొకటి నడిచొస్తుంది. వినండి, అవిశ్వాసం వెనుక అవిధేయత నడిచి వచ్చినట్లు అజ్ఞానం వెనుక నడిచొచ్చేది మరొకటి ఉంటుంది. అదేంటో తెలుసా ప్రియులారా? చదువుతున్నాను చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఏలీ బహు వృద్ధుడు ఆయను ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించటయు అన్న మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను అని రాసి ఉంది. దేవుని మందిరము దగ్గరకు లేదా దేవుని ఆ గుడారం దగ్గరకు వచ్చి సేవ చేస్తున్న స్త్రీలతో వీరు సైనిస్తున్నారట. ఇది మనకేమి నేర్పిస్తుంది అనంటే, అజ్ఞానం ఉన్న దగ్గర, అంటే దేవుని గురించిన అజ్ఞానం ఉన్న దగ్గర అపవిత్రత దానికదే వచ్చి పడుతుందన్నమాట. అవిశ్వాసం వెనకాల ప్రియులారా వినండి, అవిధేయత నడిచి వచ్చినట్లు, అలాగనే అజ్ఞానం వెనకాల భయంకరమైనటువంటి అపవిత్రత నడిచి వస్తుంది. ఈ రోజున మనుషుల మధ్య అపవిత్రత ఉంది అంటే కారణం అక్కడ దేవుని గురించిన జ్ఞానము లోపించింది అని అర్థం. దేవుని గురించిన జ్ఞానము లోపించిన ప్రతి చోట అపవిత్రతే అది ఉవ్వెక్కుంటూ వస్తుందన్నమాట. కనుక అందుకే దేవుడు తన సన్నిధిని తీసేసుకున్నాడు. అజ్ఞానం ఉన్న చోట, అపవిత్రత ఉన్న చోట, ఈ పాప గురుతులు కనబడే చోట ఆయన ఉండలేడు. కనుక నిష్క్రమించాడు. ఏదైనా తోటకు వచ్చాడు, వెనుదిరిగాడు. ప్రత్యక్ష గుడారమునకు వచ్చాడు, మళ్ళీ వెనుదిరగవలసి వచ్చింది. అయినా ఆయన మనసు ఆగలేదు. తను స్తుతించిన మనుషుల మధ్యకు వచ్చి వారితో నివసించాలి, వారి మధ్య ఉండాలి అని ఆశపడిన ఆయన మళ్ళీ ఒక రోజున సొలొమోను అనే ఒక ఆయన కట్టిన మందిరములోనికి అలాగ దిగి వచ్చేశాడు ఆయన. ఆ మాట చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఇవన్నీ నేను చెప్పబోయే సందేశానికి ప్రియులార పునాది మాటలు లాంటి విషయాలు చెబుతున్నాను వినండి. 7వ అధ్యాయం 1వ వచనం: సొలొమోను తాను చెయ్యు ప్రార్థన ముగించిన తర్వాత అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. పరలోకమందున్నటువంటి దేవుడు మనుషుల చేత చేయబడిన ఒక మందిరములోనికి ఆయన దిగివచ్చి మన మనుషుల మధ్యలోనే బ్రతుకుదామనుకున్నాడు. నేను ఇప్పుడే మీతో చెప్పాను, దేవుడు మనుషుల మధ్య ఉంటే మనుషులకు పోషణ తక్కువ అవ్వదు, మనుషులకు కాపుదల తక్కువ కాదు, మనుషులకు నడిపింపు తక్కువ కాదు. ఇప్పుడు మందిరంలోనికి వచ్చి వాళ్ళతో చాలా కాలం మళ్ళీ అట్లనే ఆయన జీవించాడు, ఉన్నాడు. కానీ విచారకరమైన విషయం వినండి ప్రియమైన స్నేహితులారా, ఒక రోజున ఉండలేని సమయం మళ్ళీ వచ్చింది. ఏదేనుకు దిగొచ్చాడు,
ఉండలేకపోయాడు. ప్రత్యక్ష గుడారములోకి దిగొచ్చాడు, ఉండలేకపోయాడు. ఇప్పుడు మందిరము కట్టబడితే ఆ మందిరములోకి వచ్చిన ఆయన మళ్ళీ ఉండలేని పరిస్థితి వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన వెళ్ళిపోయిన వృత్తాంతం 10వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాల్లో మనం చూస్తాం. మళ్ళీ వెళ్ళిపోయాడేమండి ఈయన. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, మనకు తండ్రిగా తను తాను బయలుపరుచుకున్నవాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు ఎందుకని? ఈసారి వెళ్ళిపోవడానికి గల కారణం దేవుని ప్రజల మధ్య అక్రమం మొదలయ్యింది. దేవుడు ఏమైతే క్రమాలు ఇచ్చాడో ఆ క్రమాన్ని వారు విడిచిపెట్టేశారు. ఇక్కడ విషయం మీతో చెప్పనా, అక్రమం వెనకాల మరొకటి నడిచొస్తుందన్నమాట. ఏమిటి నడిచొచ్చేది అంటే వినండి ప్రియులారా, అన్యాయం. వారు తమ సహోదరుల పిల్లలను ప్రియులార బానిసలుగా చేసుకొని వారిని విడిపించవలసిన సమయం వచ్చినప్పుడు కూడా వారికి విడుదల ప్రకటించకుండా తమ సహోదరుల పిల్లలను వాళ్ళు బానిసలుగా చేసుకొని వారికి విడుదల ఇవ్వటం లే. ఇప్పుడు దేవుడు తన మందిరములో ఉండగా మందిరం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ భయంకరమైనటువంటి అక్రమం, భయంకరమైనటువంటి అన్యాయంతో బ్రతుకుతుంటే వారి మధ్య ఆయన ఎట్లా ఉండేది? మళ్ళీ ఆయన నిష్క్రమించవలసి వచ్చింది. ఏదేను తోటకొచ్చాడు, అవిశ్వాసం అవిధేయతే కనపరిచారు. ప్రత్యక్ష గుడారములోనికి వచ్చాడు, అజ్ఞానము అపవిత్రతే కనపరిచారు. దేవుని మందిరములోనికే వచ్చాడు, అక్రమము అన్యాయము కనపరిస్తే ఈ మారు అట్లా కాదులే, నేను వారి మధ్యలోనికి వాళ్ళలాంటి శరీరముతోనే వెళదాము అని చెప్పి ఆ వాక్యం అనబడిన దేవుడు, శబ్దం అనబడిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అని పిలువబడినటువంటి ఆయన ఒక కన్య ఏమంటే పొట్టలో శరీరాన్ని తీసుకొని రక్తమాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మనుషుల మధ్య బ్రతుకుతుంటే ఈ మాయదారి మనుషులు ఆయన బతకనీయలేదు. అమ్మా వింటున్నారా? 3 మేకులతో ఆయన సిలువకు కొట్టి ఆయన వేలాడదీసి చంపేద్దామని ప్రయత్నం చేసి చివరగా చంపి వాళ్ళు సఫలీకృతులయ్యారు. కానీ దేవుని సన్నది, దేవుని ప్రజల వద్ద నుంచి అది వైదొలగిపోయిందనే విషయం అర్థం కాలేదు. వారి మధ్యలో వారికి తోడుగా ఉండడానికి వచ్చిన వాడు వైదొలిగిపోవలసి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందండి ఆయన వెళ్ళిపోవడానికి అని అంటే, ఏ ప్రజలైతే తను స్వీకరించి తను విశ్వసించి తన హత్తుకొని బ్రతకాలి అని ఆయన అనుకున్నాడో ఆ ప్రజలే ఆయన అపార్థం చేసుకున్నారు. ఆ ప్రజలే ఆయన మీద అపోహలు పెట్టుకున్నారు. అపార్థం వెనక నడిచొచ్చేది అపోహేగా. ఇవ్వండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ దేవుడైతే శరీరముతో ఈ లోకానికి వచ్చాడో యేసుక్రీస్తు అన్న పేరు మీద ఆయన అపార్థం చేసుకోవడం, ఆయన మీద అపోహలు పెట్టుకోవడం ఈ మానవ జాతికి అలవాటైపోయింది. నా మట్టుకు నా విషయంలో కూడా అంతే. చాలా కాలంగా యేసు ప్రభు గురించి ఆ నోట ఈ నోట ఏవో కొన్ని మాటలు వినబడుతూ ఉంటే నేను చాలా అపార్థం చేసుకున్నా. ఏమని అపార్థం చేసుకున్నానంటే, నా పైనున్న వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అది నా మనసులో పడిన కారణం చేత యేసుక్రీస్తు అంటే ఈయన పరాయి దేశపు దేవుడు, మనకు అక్కర్లేదు అనేది అనుకున్నాను నేను. ఆ పెట్టారు అపార్థం, అది మనసులో పడింది గట్టిగా. రెండో మాట ఏమన్నారో తెలుసా? ఈ యేసు ప్రభు నమ్మేటోళ్ళు ఈ భారతదేశ సామాజిక పరిస్థితిని బట్టి ఒక చిన్న తెగల వాళ్ళు నమ్ముకుంటారు, ఇవాటి పై తెగల్లో ఉండేటువంటి వాళ్ళు యేసు ప్రభుతో అవసరం లేదు అని చెప్పారు. అది కూడా నా మనసులో పడింది. ఈయన పరాయి దేశపు దేవుడు అన్నది ఒక అపార్థం, తరువాత ఈ చిన్న తెగల వారికి భేదాలకి దేవుడు అనేది ఒక అపార్థం, మరొక అపార్థం కూడా మనసులో పెట్టారు. ఈ యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు వీళ్ళు మాంసాహారులు, మొక్క లేకపోతే వీళ్ళకి ముద్ద దిగదు. అవునా కదా చెప్పండి? ఏంటారు అలా చూస్తున్నారు? మొక్క లేకపోతే ఏం దిగదు? ముద్ద దిగదు. వీళ్ళు మాంసాలు తినేటోళ్ళు. అందుకే మా పైన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మాంసాలు తినేటోళ్ళు మనకు నేర్పించేదేంటి? ఇది నాన్ వెజిటేరియన్ రిలీజియన్, వెజిటేరియన్స్కి ఇది పడదు అని చెప్పారు. ఈ రోజుకి భారతదేశంలో ఈ 3 అపార్థాలు ఏలుబడి చేస్తున్నాయి. ఈ అపార్థాలు విన్నటువంటి వారు యేసు మీద అపోహ పెట్టుకొని ఆ రోజు వారు చంపారు, ఈరోజు మనుషులను నమ్ముకోవడం లేదు. అంతే తేడా.
ఆ శిలువలో తన పనిని ముగించి నిష్క్రమించిన ఆయన ఈసారి అట్లా కాదు అనుకున్నాడు. మరి ఎట్లా? ఒక వినబడే స్వరముగా ఏదైనా తోటలోకి వెళ్ళి వారితో సావాసం చేస్తుంటే వాళ్ళ అవిశ్వాసంతో అవిధేయతతో నన్ను ఉండనీయలేదు. సరే, నేను ఒక ప్రభావంతో తేజస్సుతో వెలుగుతో నేను దేవుని ప్రత్యక్ష గుడారములోనికి నేను వస్తే అందులోకి వచ్చినప్పుడు వీళ్ళు ఆ గుడారములో వీళ్ళు భయంకరమైనటువంటి, వింటున్నారా, అజ్ఞానముతో అపవిత్రత కనబరిచి ఉండనీయలేదు. నేను మందిరంలోకి వచ్చాను, దిగొచ్చాను. మందిరంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అక్రమాలు అన్యాయాల చేత ఉండనియ్యలేదు. నేను వాళ్ళలాంటి పాప శరీరాకారం తీసుకొని వారి మధ్యలోకి వెళ్ళి జీవిస్తూ ఉంటే వాళ్ళు అపార్థం చేసుకొని నా మీద అపోహలు పెట్టుకొని మళ్ళీ ఉండనియ్యలేదు. ఈ మారట్లా కాదు. ఎట్లా వద్దాం అని అనుకున్నాడనంటే, తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తను ఎవరైతే అంగీకరించుతారో వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మనిగా ఆయన లోపలికి వచ్చి, లేదా పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఆయన లోపలికి వచ్చి, ఇక అట్లెట్లా కాదు, మనుషులందరినీ, నన్ను నమ్మిన వారందరినీ, నన్ను అంగీకరించిన వారందరినీ దేవాలయాలుగా మార్చేద్దామని వచ్చాడు. 2000 సంవత్సరాల కిందట సిలువలో మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వెళుతూనే, వినండి, తన ఆత్మను మళ్ళీ ఈ లోకమునకు అనుగ్రహించగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఉండి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వాళ్ళ పాపశాపాల కొరకు ఆయన మరణించినాడని ఎవరైతే విశ్వాసం ఉంచారో అటువంటి వారి హృదయాల్లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసించగా ఆ యేసు అక్కడ ఉండి మన కొరకు ప్రార్థన చెయ్యగా ఈరోజు చాలామంది దేహాలు దేవాలయాలుగా మార్చబడ్డాయి. ఈ దేవాలయం శ్రీకాకుళం నుంచి వచ్చింది. వింటున్నారా లేదా? ఏమండి, ఈ దేవాలయం పెనుగంచెప్రోలు నుంచి వచ్చింది. ఆ దేవాలయం జగ్గైపేట నుంచి వచ్చింది. ఆ దేవాలయం, వింటున్నారా లేదా, అనిగండ్లపాడు నుంచి వచ్చింది. ఆ దేవాలయం గుమ్మడిదూరు నుంచి వచ్చింది. వింటున్నారా లేదా? ఈ దేవాలయం, వింటున్నారా ప్రియమైన స్నేహితుల, పల్లగిరి నుంచి వచ్చింది. ఇక్కడ యేసును నమ్మి మారు మనసు పొంది దేవుని బిడ్డలైన వారు వారే దేవాలయాలుగా మార్చబడ్డారు. నమ్మినటువంటి వారు కదులుచున్న దేవాలయాలు. ఈ విషయం ఎరగక బతకడం చేతనే, వినండి ప్రియులారా, మన జీవితంలో పరివర్తన, మన జీవితంలో ప్రయోజనకరమైన అనుభవాలు కలగడం లేదేమో అనిపిస్తున్నది. తమ్ముడు వెస్లీ ముల్లపాడులో మోరియా ప్రార్థనా మందిరం కడితే అక్కడికే పోయి వచ్చాను. ఇప్పుడు అది కదలని మందిరం. ఇదివరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాళ్ళ పాపాల విషయమై పశ్చాత్తాపడి వారి పాపక్షమాపణ పొంది మోక్షరాజ్యానికి వారసులైనటువంటి వారు కదులుచున్న మందిరాలు. అది కదలని మందిరం. కదలని మందిరం దేవుడిచ్చాడు. కదులుచున్న మందిరాలన్నీ అక్కడికి పోయి ఆ కదలని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తే ఆ చోటు యెహోవా తేజో మహిమ నిలిచే స్థలం అవుతుందట. యెహోవా తేజో మహిమ నిలిచే స్థలం అవుతుందట. ఆ ప్రథమ వార్షికోత్సవం కదలని మందిరానికి ఇక్కడ కూర్చున్నటువంటి మనం, నువ్వు నిజంగా యేసు ప్రభు దేవుడని నమ్మితే, నీ పాప శాపాల కొరకు ఆయన మరణించినాడని నమ్మితే, ఆయన రక్తం నీ పాపములు కడిగివేయడానికి సరిపోతుందని నమ్మితే, నీ లోపలకు దేవుని ఆత్మ ప్రవేశించిన మాట నిజమైతే నువ్వే దేవునికి ఒక ఆలయానివి. అదే ఇక్కడ పౌలు భక్తులు చెప్పిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అంటున్నప్పుడు ఎలా అడగడం ఉంటుందో చెప్పనా? వింటున్నాను. మీరు ఎరగరా అంటే మీకు ఈ విషయంలో ఇంకిత జ్ఞానం లేదా, మీకు ఈ విషయంలో కామన్ సెన్స్ లేదా అంటున్నాడు అన్నమాట దేవుడు. మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు ఎరగరా అని అంటున్నాడు. అంటాడు, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను అన్నాడు. సరే ప్రియులారా, ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్న మోరియా ప్రార్థనా మందిరం, కదలని మందిరం, ఇప్పటి వరకే నువ్వు యేసుని నమ్మితే, పాపక్షమాపణ పొందితే, దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడితే కదులుచున్న మందిరానమైన నీ గురించి కొన్ని మాటలు ఈ రాత్రి నా సందేశంలో మీకు చెప్పి
నా వర్తమానాన్ని ముగిస్తాను. కదలని మందిరం, కదులుచున్న మందిరం అర్థం చేసుకుని బతికితే మన జీవితాలు ధన్యం. కదలని మందిరం చెప్పండి, కదులుచున్న మందిరాలం అర్థం చేసుకుని బ్రతికితే మన జీవితాలు ధన్యం. కనుక నేను ఒక 3 లేక 4 సంగతులు మీకు అర్థమయ్యేలాగా సావధానంగా చెప్తాను, వినండి. మొదటి మాట, దేవుని మందిరం అంటే ఇది ప్రతిష్ఠించబడిన స్థలం. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెడికేషన్. దేవుని మందిరం అంటే ప్రతిష్ఠించబడిన స్థలం. నేను ఇందా చెప్పాను చూడండి, ఆ ప్రత్యక్ష గుడారమైన లేక సొలొమోను చేత నిర్మించబడిన మందిరమైన ఇవన్నీ ప్రతిష్ఠిస్తే దేవుని మందిరముగా పరిగణించబడ్డాయి. దేవుని మందిరం అంటే ప్రతిష్ఠించబడిన చోటు అని అర్థం. ముల్లపాడులో అక్కడ ఉన్న కదలని మందిరం అది ప్రతిష్ఠించబడిన మందిరం స్థలం. ఇక్కడ కూర్చున్న నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి అనే విషయం గమనించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో భక్తుడు అంటాడు, వినండి ప్రియమైన స్నేహితులారా, సజీవ యాగంగా మిమ్మల్ని మీరే సమర్పించుకొని దేవునికి మీరు ప్రతిష్ఠించుకోండి లేదా సమర్పించుకోండి అన్నాడు. యేసుక్రీస్తును నమ్మటం, ఆయన వెంబడించడానికి తీర్మానం చేయడం, నిత్యత్వం చేరే వరకు ఆయన వెంబడిస్తూ బ్రతకడం అని అంటే ఆయన సమర్పించుకొని నేను ఆయనకు మాత్రమే చెందిన వ్యక్తినని ప్రతిష్ఠించుకోవడం. ఇక్కడ విషయం మీతో చెప్పనా, దేవుని కొరకు ఏదైనా ప్రతిష్ఠించబడితే దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. ఈ దేహం అనబడిన ఈ దేవాలయం ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే నీ బాడీ, నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి వీల్లేదు. అలాగనే ముల్లపాడులో ఆ కదలని మందిరం దేవుని మందిరముగా ప్రతిష్ఠించాం, దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. దేవుని పద్ధతిలోనే వాటిని వాడుకోవాలి. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, వినండి. ఇప్పుడు మన దేహం ఈ దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. వాడితే ఎంత ప్రమాదమో చెప్తాను, వినండి. ఒక మారు బబులోను అనబడిన దేశానికి రాజుగా ఉన్నటువంటి బెల్షజర్ అనే ఒక పెద్ద ఆయన, ఆ రోజుల్లో ప్రపంచ చక్రవర్తులుగా పిలువబడుతున్న బబులోను చక్రవర్తుల్లో ఒక ఆయన పేరు బెల్షజర్. అతను చేసిన పనేంటో తెలుసా? చదువుతున్నాను, వినండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను ఈ మాట చూడండి. బెల్షజరు, నీవు అతని కుమారుడు ఈ సంగతంతా ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రారాయి అను వాటితో చేయబడిన దేవతలు స్తుతించరు గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన్ను గణపరచలేదు అన్నాడు దేవుడు. ఇంతకీ బెల్షజర్ అనే మనుషులు చేసిన పని ఏమిటి అంటే దేవుని ఆలయానికి సంబంధించిన వస్తువులు, అది దేవుని మందిరము కొరకు ప్రతిష్ఠించబడిన వస్తువులు. దాంట్లో ఏం చేస్తున్నాడట? ద్రాక్షారసం వేసుకొని ప్రియులారా అది తాగుతూ వాడు ఆనందిస్తున్నాడట. ఏమేమో లోహాలతో చేయబడినటువంటి ఆ విగ్రహాల ముందు ప్రియులారా అతను స్తుతిస్తూ ఆ ద్రాక్షారసం త్రాగుతుంటే దేవునికి భలే కోపం వచ్చింది. అది నా మందిరానికి సంబంధించిన వస్తువులు, అది నా మందిరానికి ప్రతిష్ఠించబడిన వస్తువులు, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావేంటి? అమ్మ వింటున్నారా? అలా వాడుకోవచ్చునా నీవు? అందుకని గోడ మీద ఒక రాత రాశాడు దేవుడు, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని రాసి ఆ రాత్రే అతని ప్రాణము పోయింది. ఆ రాత్రే అతని ఒక రాజ్యం వేరొక చేతుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు సమయం కూడా ఇవ్వలేదు. నువ్వేదన్నా చెయ్యి, దేవుడు సమయం ఇచ్చి పశ్చాత్తాపడ్డానికో మార్పు చెందడానికో గడువులు ఇస్తాడేమో కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం మొదలు పెడితే దేవుడు జాప్యం చేయడా, చేయకుండా త్వరపడతాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అమ్మ వింటున్నారు ఈ మాట? ఆ రాత్రే బెల్షజర్ మృతి చెందినాడు. ఆ రాత్రే బబులోను సామ్రాజ్యం మాదీ పార్సీకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. కదలని మందిరమైనా, చెప్పండి, కదులుచున్న మందిరాలైనా, ఇప్పుడు కదలని మందిరం అది దేవుని కొరకే ప్రతిష్ఠించబడింది. దేవుని పరిచర్య అక్కడ జరుగుద్ది, నో డౌట్. దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కానీ ఈ కదులుచున్న దేవాలయాల గురించి ఆలోచించాలి. ఈ కదులుచున్న దేవాలయాల్లో కొన్ని అవయవాలు ఉన్నాయి కదా. ఈ కదులుచున్న దేవాలయాలు కొన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు దేని కొరకు వాడుతున్నాము అన్నదే ప్రశ్న. ఈ కదులుచున్న దేవాలయానికి ఈ దేహంలో కళ్ళున్నాయి, దేని కొరకు వాడాలట? టీవీ ముందు కూర్చొని సీరియల్ కథలు చూడడానికా? నేను మధ్య ఎక్కడో పోయి వాక్యం చెప్తుంటేను ఒక ఆవిడ పక్క ఆవిడని ఊరికే గిచ్చుతూ ఉంది, ఏదో అడుగుతూ ఉంది. ఆ పక్క ఆమెకేమో మీ కూర్చొని ఏదో మాట్లాడుకుంటే స్వామిని ఒళ్ళు మండి కోప్పడతాడు వీడు అని చెప్పి కొంచెం పెదవులతో అంటుంది. ఆ కొత్తగా వచ్చిన ఆవిడకి నా సంగతి తెలియక ఆవిడ ఇంకా గీకుతుంది, ఏదో అడుగుతుంది. సరే, మొత్తానికి ఈడేం చెప్పలేదు అని నా కంట్లో పడింది. నా ప్రసంగం అయ్యాక కిందకి దిగ్గానే ఆమె వచ్చి వందనాలు అన్నయ్య అంది. వందనాలమ్మా. ఏంటి నీ పక్క ఆవిడ ఊరికే నిన్ను అడుగుతుంది? ఏమడుగుతుంది? నీ చెప్పిన వాక్యం అర్థం కాలేదా? నువ్వు మరి ఏమి చెప్పకుండా ఊరుకున్నావేంటి? ఆమెకి ఏం వాక్యం అర్థం అవ్వలేదంటే, వాక్యం కాదనయ్యా అంది. మరి ఏంటమ్మంటే, నిజమే చెప్పమంటారా అంది. నిజమే చెప్పమ్మా అన్నాను. ఆవిడ గిచ్చుతున్న దేని గురించి అంటే, నేను కార్తీక దీపంలో ఏమైందో అడుగుతుందట. అరే, దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వినడానికి కూర్చొని దేవుని వాక్యం వింటూ పక్క ఆవిడ ఏమడుగుతుంది? నేను కార్తీక దీపం ఏమైపోయింది చూడలేకపోయిందంట ప్రయాణంలో ఉండి. చూసారా మనుషులు ఎట్లా మారారో? దేవుని వాక్యంలో ఏమి రాసిందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఈ కంటితో దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడు. 119 చాలా చెప్పొచ్చు, ఒక్కొక్కటి మచ్చుకు చెప్తాను నేను. 119వ కీర్తన 18వ వచనం ఇలా రాసి ఉంది, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. నీ కన్నులతో చూడవలసింది అది కదా. నీ కన్నులు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మాట నిజమైతే నీ ఇష్టం వచ్చినట్టే నీ కళ్ళు వాడుకుంటావే. అలాగనే ప్రియులారా, నీకు ఈ దేహమని ఈ కదులుచున్న దేవాలయంలో 2 చెవులు ఉన్నాయి. దేని కొరకు వాడాలి? ఏమంటే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో భలే మంచి మాట ఉంటుంది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. ఆత్మస్వరం వినడానికి చెవులు వాడాలి. నీ మాయిదారి చెవులేంటో కానీ ఆత్మస్వరం వినడానికి చూనవ్వలేదు, కానీ వినకూడనివన్నీ వింటావు. పోకరి మాటలు వినడానికి చెవులు భలే వేగిరపడుతుంటాయి. సరసోక్తులు వినడానికి నీ చెవులు బాగా వేగిరపడుతుంటాయి. బూతు మాటలు వినడానికి నీ చెవులు బాగా తొందరపడుతుంటాయి. కానీ దేవుని వాక్యస్వరం, దేవుని ఆత్మస్వరం వినడానికి నీ చెవుట్లో చెట్లు పలిచేశాయి, వినబడవు. దేవుని ఆత్మస్వరం వినబడదు, దేవుని వాక్యస్వరం వినబడదు. ఎందుకంటే ఈ చెవులు ప్రతిష్ఠించబడిన చెవులు. నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నావుగా. ఇంకా చెప్పమంటారా? నీ దేహానికి దేవుడు ఇచ్చిన అవయవాల్లో నోరు కూడా ఇచ్చాడు. మరి నోరు దేని కొరకు వాడాలట అని అంటే, వినండి ప్రియమైన, దేవుని స్తుతిని ప్రచురపరిచినట్లు మన పెదాలు తెరుచుకొని మాట్లాడాలంట. 51వ కీర్తనలో భక్తుడు అదే అడుగుతున్నాడు దేవుణ్ణి. 51వ కీర్తన మీ కొరకే చదువుతాను. 15వ వచనం ఎట్లుంది, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరవము. దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు చెప్పడానికి నా పెదాలు తెరవాలి, నా నోరు తెరవాలి. మరి ఈరోజు ఏంటి నీ నోరు ఏమేమో మాట్లాడేస్తున్నది? అమ్మా వింటున్నారా ఈ మాట? ఈరోజు నీ నోట్లోంచి రావలసిన మాటలు రావటం లేదు, నీ నోట్లోంచి రాకూడని మాటలు వస్తున్నాయనంటే ఇది ప్రతిష్ఠించబడింది అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటావా? ఇది ఆలోచించాలి కొంచెం. అలాగనే దేవుడు చేతులు ఇచ్చాడు. ఏమండి, ఈ చేతులతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
భక్తుడు ఒక మాట అంటాడు, ఏమన్నాడు తెలుసా? ఒక్కొక్కటే చెప్తానన్నాను, చాలా చెప్పొచ్చు, అన్ని వివరంగా చెప్పేదానికి సమయం చాలదు గనక అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2:8 అంటాడు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. నీ చేతులు ప్రార్థించడానికి పైకెత్తావు, అడ్డమైన పనులు చేయడానికి చేతులు వాడామే. అలాగనే నీ పాదాలు, నీ కాళ్ళు, ఇది ఈ దేహంలో దేవుడిచ్చిన అవయవాలే కదా. అమ్మ వింటున్నారా ఈ మాట? మీరు ఈ కాళ్ళతో ఏం చేస్తున్నావు? నీ నడక, నీ పరుగు దేని కొరకు? బైబిల్లో కొంతమంది తమ నడక, తమ పరుగు దేవుని సంకల్పాల కొరకు పరుగులు తీశారు, దేవుని ఉద్దేశాల కొరకు వారు నడిచారు. అలాగనే బైబిల్లో కొంతమంది పాడు పనులు చేయడానికి పరిగెత్తారు, వాళ్ళు చాలా కీడే తెచ్చుకున్నారు. మెట్టుకు నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, దేవాలయం అనగా అది ప్రతిష్ఠించబడిన చోటు. కదలని దేవాలయమైనా, కదులుచున్న దేవాలయాలైనా ఇవి ప్రతిష్ఠించబడినవి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి. మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. కాబట్టి ప్రియులారా, కదలని మందిరం అది దేవుని పరిచర్య కొరకు వాడుతున్నాం, మంచిది. మరి కదులుచున్న దేవాలయాలుగా నీ దేహంలో ఉన్న ప్రతి అవయవం నీతికి సాధనంగానే వాడుతున్నావా? అందుకని పౌలు భక్తుడు మంచి మాట అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీ కొరకే చదువుతాను, వినండి ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మంచి మాట 13వ వచనం ఇట్లా ఉంది. ఏమని రాశాడో తెలుసా? మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి, మీ అవయములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించండి అన్నాడు. అంటూ కొంచెం కిందకు వచ్చేసరికి అంటాడు 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటేరు కానీ ఒకప్పుడు ఏ ఉపదేశ క్రమాన్ని మీరు అప్పగించబడితారో దాని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుంచి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మీ శరీర అవయవాలను దుర్నీతికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా అర్పించండి, అప్పుడు పవిత్రత అనే ఫలం వస్తుంది, నిత్య జీవం అనే పంటకు వస్తారు అన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు అడుగుతున్నాను విషయం చెప్పండి. నీ దేహం ఇది దేవాలయంగా మార్చబడిందని ఎరుగుదువా? ఈ దేహం అనబడిన దేవాలయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని గుర్తించావా? అట్లయితే ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం నీతిగా సాధనంగా వాడటం, అందులోంచి పవిత్రతను పుట్టించడం అది మనకు చేతనవుతుందా? ఆయన లోపల ఆయన పరిచయనిస్తున్నామా అన్నదే మనం ఆలోచించవలసిన ఒక గంభీరమైన విషయమని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కదలని దేవాలయమైనా, కదులుచున్న దేవాలయమైనా ఏమిటిది అంటే ప్రతిష్ఠించబడినవి అని ముందు తెలుసుకోవాలి. నీ దేహము దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది, నీ శరీరమునున్న ప్రతి అవయవము దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. అవి దేవుని ఉద్దేశాల కొరకు వాడాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా నీ శరీర అవయవాలు వాడి నువ్వు కీడు తెచ్చుకోవద్దు అని దేవుని వాక్యంలోంచి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మొదటి మాట. రెండో మాట మీతో చెప్పనివ్వండి. రెండో మాట ఏంటనంటే, దేవుని మందిరం అనగా, అమ్మ వింటున్నారా ఈ మాట? ఇది భక్తి జరిగే చోటు. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డివోషన్. దేవుని మందిరం అనగా భక్తి జరిగే చోటు. ముల్లపాడులో మోరియా ప్రార్థన మందిరంలోకి వెళ్తే వెస్లీ గారు ఏమి నేర్పిస్తారంటే భక్తి నేర్పిస్తాడు. మరి ఈ మందిరంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భక్తి చెయ్యాలి. అక్కడ భక్తి నేర్చుకో. కదలని మందిరములో, కదులుచున్న మందిరముగా భక్తి చెయ్యి. భక్తి అంటే ఏమనుకోరు కదూ, నల్లట్టగలిగిన పుస్తకం, ఎర్రంచగలిగిన పుస్తకం పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకొని చర్చికి రావడం కాదేవో టక్కల మా రక్క. అది భక్తి కాదు. ఏమంటే ఒక దైవజనుడు చాలా కాలం కిందట అతను రాసిన ఒక చాలా మంచి పుస్తకం, అందులో ఒక చాప్టర్లో ఇలాగన్నాడు. ఆయన పేరు శామ్యుయల్ లోగాన్. విలియం బూత్ అనే ఒక దేవుని సేవకుని దగ్గర శామ్యుయల్ లోగాన్ అనే ఒక దేవుని సేవకుడు సేవ నేర్చుకుంటున్న రోజుల్లో భక్తి అంటే ఏంటో అర్థం చేసుకుని 4 మాటలు చెప్పాడు. అది ఊరికే చెప్తాను మీకు. భక్తి అంటే 4 మాటలు. మొదటి మాట ఏంటనంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం భక్తి.
గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండ్స్ అపాన్ గాడ్. భక్తి అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం. సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లలెప్పుడు తన మీద ఆధారపడి బ్రతకాలని కోరుతాడు. నేను భక్తి చేస్తున్నాను అన్నమాట నిజమైతే, నేను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నానా లేదా అన్నదే ఒక పెద్ద ప్రశ్న. ఇలా మీతో చెప్పనివ్వండి, దేవుని మీద ఆధారపడి బ్రతకపోతే అది ఎంత ప్రమాదకరమైన అనుభవం చెప్తాను వినండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసి ఉంది, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంది. దేవుని మీద ఆధారపడి బ్రతకకుండా మనుషులను మనం ఆధారంగా చేసుకుని బ్రతికితే శాపం మనల్ని వెంటాడుతుంది అనేది ఈ లేఖన తాత్పర్యం. ఇప్పుడు అడుగుతున్నాను, భక్తి చేస్తున్నాము అన్నమాట నిజమైతే దేవుని మీద ఆధారపడి బ్రతకడమే వస్తున్నదా? ఇది ఒక మాట. రెండో మాట చెప్తాను వినండి. భక్తి అంటే రెండో మాట, భక్తుడు అన్నాడు దేవుని యందు ఆనందిస్తూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిలైట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. దేవునిలో ఆనందించి బతకాలి. ఈ మనుషులకే మాయిదార్ రోగమో కానీ, నాతో కలుపుకొని నేను మనిషినేగా, ఈ మనుషులమైన మనకేం మాయిదార్ రోగమో కానీ దేవుని యందు ఆనందించం కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తుంటాం. దాతలు ఆనందించం కానీ దానములు ఆనందిస్తాం. వరప్రదాతలు ఆనందించం కానీ వరములు ఆనందిస్తాం. ఇదేంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు మా దగ్గరే ఒక అమ్మగారికి పెళ్ళై 6 సంవత్సరాలైంది, పిల్లలు కలగల. మరి పిల్లలు లేకపోతే ప్రార్థన చేయమంటారుగా, సంఘానికి సేవకులు కూడా ప్రార్థన చేయమంటారుగా. సరే మేము ప్రార్థన చేస్తూ వచ్చాము, ప్రభు కనికరించాడు. ఆమెకు ఏమంటే గర్భఫలం వచ్చింది, కన్సీవ్ అయింది. డెలివరీ టైం వచ్చినప్పుడు బీచ్ ప్రజెంటేషన్ అంటగా ఎదురు కాళ్ళతో పిల్లాడున్నాడు, డెలివరీ చాలా కష్టం అన్నారు. మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యాక మందులు ఇవ్వగానే ఏం జరిగిందో ఏమో, మళ్ళీ వాడు అడ్డం పడ్డాడు, తిరగబడ్డాడు, తలకాయ ముందుంది, సులువైన ప్రసూతి వచ్చింది. మొత్తానికి హాస్పిటల్ ఇంటికి వచ్చేసింది సిస్టర్ గారు. నేను అప్పుడు ఆమె హాస్పిటల్ బయటకు వచ్చినప్పుడు ఊర్లో లేని ఎట్లని ఎక్కడో పరిచర్యకి వెళ్ళా. మరి ఇంటికి రాగానే ఈవిడంది, ఆమె హాస్పిటల్ నుంచి వచ్చింది, పోయి పలకరిద్దాం పదండి అంది నా భార్య. వెళ్ళకపోతే ఊరుకుంటారా? మేము హాస్పిటల్ నుంచి వచ్చినా సేవకుడు వచ్చి పలకరించినా అని మీరు మూతులు ముడుస్తారుగా మాయిదారు మొక్కలు. మీరు మమ్మల్ని ఏపుకు తినేస్తారు. మేము ఎన్ని చచ్చినా మీకు అర్థం కాదు. మీరు వచ్చి పలకరించలేదని మీరు కోప్పడిపోతారు మీరు. మరి ఎందుకలా ఆవిడతో ఇబ్బంది పడ్డామని కష్టమైనా కానీ మొత్తానికి వాళ్ళు ఇంటికి పోయేసరికి ఉయ్యాల్లో పిల్లాడిని పడుకోబెట్టి ఉంది. మేము వెళ్ళేసరికి అన్నయ్య వచ్చారా, రెండన్నా చూడండి అన్నా అని బిడ్డను చూపిస్తున్నది. అన్న చూసారా, వీడు జుత్తు ఉంగరాలు జుత్తు వచ్చింది అన్నయ్య, మా అమ్మ పోలిక అంది. మంచిదమ్మా అన్నాను. చూసారా ఇటు ముక్కు చూసారన్నా, సూది ముక్కు వచ్చింది, నా పోలికే అంది. మరీ మంచిదమ్మా. ఆడు కొంచెం ఇట్లట్లా అంటుంటే చూసారన్నా, బొగ్గలు కన్నాలు పడుతున్నాయి, సొట్ట బొగ్గలు వచ్చాయన్న వీడికి, ఇదంతా మా తమ్ముడు పోలికేనన్నా, సొట్ట బొగ్గలు మేనమామ పోలికి వచ్చింది అంది. మంచిదేనమ్మా అన్నవి. అంతకంటే ఏమంటాం? మళ్ళీ కాలు చేతులు గోలు చూడండి అన్నా, ఈ గోళ్ళన్నీ మా డాడీ పోలికే వచ్చాయన్నా అంది. మంచిదమ్మ అన్నాను. కానీ నాకు 2 ప్రశ్నలు వచ్చాయి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ పుట్టిన పిల్లగాడికి చెప్పండి, జుత్తెవర పోలిక? అమ్మమ్మ పోలిక. ముక్కెవర పోలిక? అమ్మ పోలిక. బొగ్గలెవర పోలిక? మేనమా పోలిక. కాలు చేతుల గోలు ఎవరి పోలిక? తాత పోలిక. అసలు భర్త తరపోలి పోలిక ఒకటి వచ్చి వచ్చింది కాదు పిల్లగాడికి. భర్త తరపోలి పోలిక ఏది రాలేదేంటి? సరే అదో ప్రశ్న వదిలేసేయండి. రెండో ప్రశ్న ఏంటనంటే, అసలు ఈ బిడ్డలో ఆనందిస్తుందా లేక బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా? పిల్లాడిని ఏం చూస్తారులేన్నా, అందరికి పుట్టినట్టే పుట్టాడు, దేవుడు గొప్ప కార్యం చేశా, కూర్చోండి అనే చెప్తాను. డెలివరీ టైంలో దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదన్నా. అసలు అంగవైకల్యంతో పుడతారన్నారన్నా, కానీ మంచి పిల్లాడే పుట్టాడన్నా అని దేవుని గురించి వర్ణించుంటే ఆమె దేవుల్లో ఆనందించింది అనుకునేవాడిని. ఏం చూడండి, జుత్తు చూడండి అన్నా, ముక్కు చూడండి అన్నా, బుగ్గలు చూడండి అన్నా, గోలు చూడండి అన్నా. ఏమిటిది అంటే, దేవుడిచ్చిన బిడ్డలు ఆనందిస్తుంది కానీ బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందించట్లా.
ఈరోజు చాలామంది అట్లనే బ్రతుకుతున్నారు. గుంటూరులో ఆ మధ్య ఏమండి అన్న మోహన్ రావు గారికి మాకు ఎరిగిన సేవకుడు పోయాట. వెళ్తేను సిద్దిపేటలో ఉంటారు ప్రకాష్ అన్న. ఆ ఇంటికి పోతే ఆ కొత్త కట్టిన ఇల్లంతా చూపించిందట. అంతా బాగుందమ్మా, డిజిటల్ మార్బుల్ వేసింది, వుడ్ వర్క్ చేసింది, కబ్బోర్డ్ వర్క్ అంతా చూసిన తర్వాత ప్రార్థన చేస్తామా వెళ్తామంటే అప్పుడు వెళ్ళిపోతానంటారేటనయ్య. వాష్రూమ్ చూడండి. వాష్రూమ్ ఎందుకమ్మా చూడడం అంటే నేను టబ్బు పెట్టించానన్నా, కాస్ట్లీ టబ్ అన్నది చూడాలి మీరట. వద్దులేమా పర్వాలేదట, వచ్చి చూడాల్సిందే. అరే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత ఇచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా, లేక కట్టుకొని ఇంట్లో ఆనందిస్తుందా మహాతల్లి చెప్పండి. ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే దేవుళ్ళని ఆనందించడం మానేశారు. కానీ అమ్మ వింటున్నారా ఏమండి, ఇవ్వబడిన వస్తువుల్లో ఆనందిస్తున్నారు, బిడ్డల్లో ఆనందిస్తున్నారు, దీవెనల్లో ఆనందిస్తున్నారు. అందుకే నేను భక్తి చేయటం రాలా. భక్తి అంటే దేవుని మీద ఆధారపడి బతకడం. భక్తి అనగా దేవుల్లో ఆనందిస్తూ బతకడం. మూడో మాట మీతో చెప్తాను విని. మూడో మాట ఏంటనంటే దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బై లీడింగ్ బై గాడ్. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ లీడింగ్ బై గాడ్. దేవుని చేత నడిపించబడుతూ బతకడం. ఈ బైబిల్ దేవుడు తన నమ్మిన ప్రజలు నడిపించువాడు. అందుకని ఏబి మాస్లమని గారి పాట పాడారు, నడిపించు నానావా నడి సముద్రమున నా దేవా. అది కొంచెం పాత పాట అయింది, కొత్త పాట కూడా పాడుతున్నాగా. నడిపిస్తాడు నా దేవుడు, మీకు తెలిసినట్టుంది, శ్రమలోనైనా నన్ను విడవడు. అవి నడిపించువాడు. నీ చెయ్యి ఆయన చేతిలో ఉంచాలే కానీ ఆయన పట్టుకుంటే ఆయన అద్భుతంగా నడిపించేవాడు ఆయన. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, 107వ కీర్తన 7వ వచనంలో, వారు ఒక నివాసపురమును చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. సుమారు 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా పడిన వారిని ఐగుప్తు దేశము నుంచి ఆయన కనాను దేశమునకు చక్కగా నడిపించుకుంటూ వచ్చాడట ఆయన. అక్కా చెల్లి తమ్ముడన ఇది భక్తి చేయటం. దేవుని చేత నడిపించబడ్డం భక్తి చేయటం. 4వ విషయం చెప్తాను వినండి. దేవుని మందిరం అంటే భక్తి చేసే చోటు. కదలని మందిరంలో భక్తి నేర్చుకోవాలి, కదులుతున్న మందిరాల్లో భక్తి చెయ్యాలి. భక్తి అంటే 4వ మాట చెప్తాను వినండి. భక్తి అంటే దేవుని కొరకు శక్తివంతంగా జీవించడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ యాజ్ అ డైనమిక్ ఫర్ గాడ్. దేవుని కొరకు శక్తివంతంగా జీవించడం. దేవుని వాక్యంలో ఎలా రాసి ఉంది ఏమండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. దేవుని ఎరుగుతూ ఉంటే ఏమండి, శక్తి పొందుతూ ఉంటే దేవుని గారు గొప్ప కార్యాలు చేస్తూ శక్తివంతంగా కనబడతారు. వారు భక్తి చేసేవారు. దేవుని కొరకు ఏ గొప్ప కార్యాలు చేయలేక ఒక అసమర్థుల్లాగా జీవించే వాళ్ళు, మేము భక్తి చేస్తున్నామంటే ఏంటి నువ్వు చేసేది? వల్లకాడు అంటే శూన్యం. మళ్ళీ ఏదో అనుకునేరు మీరు. అమ్మ అర్థమవుతుందా? భక్తి అంటే ఏంటి? దేవుని కొరకు శక్తివంతంగా జీవించడం, దేవునితో నడిపించబడుతూ బ్రతకడం, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం, దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితం కలిగిన వారు భక్తి చేస్తున్న వారని అర్థం. కదలని మందిరంలో దేవుని సేవకుడు వెస్లీ భక్తి నేర్పిస్తాడు. ఈ 4 అనుభవాలతో బతకండి. మీరు దేవుని మీద ఆధారపడి బ్రతకండి, దేవునిలో ఆనందిస్తూ జీవించండి, దేవుని చేత నడిపించబడుతూ బ్రతకండి, దేవుని కొరకు శక్తివంతులుగా ఉండండి అని అక్కడ నేర్పిస్తాడు. ఈ దేవాలయాల్లో అమ్మ వింటున్నారా, మనం భక్తి చేస్తూ బ్రతికితేనే ఈ దేవాలయం బాగున్నట్టు చెప్పండి, ఆ దేవాలయం కూడా బాగున్నట్టు అవుతుంది. నేను 2 విషయాలు చెప్పాను. దేవుని మందిరం అనగా అమ్మ వింటున్నారా ఈ మాట, ప్రతిష్ఠించబడిన చోటు. దేవుని మందిరం అనగా భక్తి చేసే చోటు. 2. 3వ సంగతి చెప్తాను వినండి. దేవుని మందిరం అనగా ఇది విధులు నిర్వహించే స్థలం. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డ్యూటీస్. దేవుని మందిరంలో కొన్ని విధులు నిర్వహించబడతాయి. ఏం విధులు నిర్వహించబడాలి అక్కడ? నేను జ్ఞాపకం చేస్తాను రండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. యెషయా గ్రంథం చదువుతున్నాను వినండి మిత్రులారా. యెషయా గ్రంథం మీ కొరకే చదువుతున్నాను. మంచి మాట. 58వ అధ్యాయం 13వ వచనం ఎట్లుంది?
నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరుకుండని ఎడల విశ్రాంతి దినం మనోహరమైన దగును అంటూ కిందనంటాడు. ఏమండి, చాలా చక్కని మాట. ఇలా మనం చదువుతాం ప్రియులారా. కొంచెం ఈ మాట మీరు చూడగలిగితే అది చాలా బాగుంటుంది. ఈ మాటనే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, క్షమించండి, 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని మందిరంలో ఏం జరగాలి? కదలని మందిరంలో ఏం జరగాలనంటే ప్రార్థన జరగాలి, ఆరాధనలు జరగాలి, అర్పణలు జరగాలి. ప్రార్థించడం జరగాలి, ఆయన్ను ఆరాధించడం జరగాలి, ఆయన పరిచర్యకు కావలసిందేదో అర్పించడము జరగాలి. ఈ 3 జరిగితేనే అది మందిరం. వినండి ప్రియులారా, ముల్లపాడు మోరియా ప్రార్థనా మందిరానికి మొదటి వార్షికోత్సవం ఇచ్చాడు. ఆ మందిరాన్ని ఆలోచిస్తూనే ఇక్కడ కదులుచున్న మందిరాల గురించి మీతో చెప్తున్నాను. ఈరోజు మందిరమైనటువంటి నీ జీవితంలో ఈ విధులు నిర్వహించబడుతున్నాయా? ప్రార్థించడం చేతనగునా? వినండి, నీ కష్టం, నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారి కష్టం, లేక దేశము తాను యొక్క పరిస్థితుల విషయమై దేవుని సందర్భ ప్రార్థించడం నీకు చేతనగునా? అది జరగవలసిన విధి. ఆరాధించడం, వినండి ప్రియ సోదరి స్నేహితులారా, ఆరాధించడం ఒక ఉత్కృష్టమైన పని. దాన్ని నికృష్టంగా చేయకూడదు. దేవుని సన్నిధిలోనే ఆరాధించడానికి వచ్చే, ధూపం వేయడానికి వచ్చే అన్యాజ్ఞని తీసుకుని వచ్చి చచ్చారిద్దరు. ఆరాధించినప్పుడు దేవుని విధానంలో, దేవుని పద్ధతిలో ఆరాధించే కీడు తెచ్చుకున్నారు వాళ్ళు. అలాగనే దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమర్పించుకోవడం కూడా చేత కావాలి. దేవుని మందిరం, కదలని మందిరం, దాని అవసరాలు ఏమున్నాయో, దేవుని సేవ, దాని అవసరాలు ఏమున్నాయో, దేవుని సువార్త పని, దాని అవసరాలు ఏమున్నాయో, దేవుని సేవకుడు, ఆయన అవసరాలు ఏమున్నాయో, అవసరాలు గుర్తించి నీకు కలిగిన దానిని సమర్పించడం, అది మందిరములో నీ విధి, నీ డ్యూటీ అంటున్నాడు దేవుడు. ప్రార్థన, ఆరాధన, సమర్పణ. ప్రార్థన, ఆరాధన, సమర్పణ ఉండే చోటే విధులు నిర్వహించబడే చోటు. అక్కడ ఆ మందిరంలో 3 జరగాలి. ఇప్పుడు నీ మందిరంలో కూడా ఈ 3 జరిగి తీరవలసిందే. అది జరగకపోతే మన మందిరాన్ని మనం సరిగా ఉంచుకోవడం లేదు, ఈ మందిరంలో చేయవలసిన పనులు మనం చేయటం లేదు అని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఎంతకంటే ఎక్కువ చెప్పలేని సమయం లేదు గనక 4వ సంగతి చెప్పనివ్వండి. మందిరం అనగా ప్రతిష్ఠించబడిన చోటు, ప్లేస్ ఆఫ్ డెడికేషన్. మందిరం అనగా భక్తి చేసే చోటు, ప్లేస్ ఆఫ్ డివోషన్ అన్నాను. మందిరం అనగా వినండి, విధులు నిర్వహించే చోటు, ఇది ప్లేస్ ఆఫ్ డ్యూటీస్ అని మీతో చెప్పాను. 4వ మాట మీతో చెప్తాను, వినండి. మందిరం అనగా, వింటున్నారా మీ మాట? మందిరం అనగా మరణాలు కనబడే చోటు. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెత్. ఒక గొర్రె చావకపోతే, ఒక మేక చావకపోతే, ఒక కోడి దూడ చావకపోతే, ఒక పావుర పిల్ల చావకపోతే, ఒక గువ్వ పిల్ల చావకపోతే ఆరాధకుడు దేవుణ్ణి ఆరాధించడానికి అవ్వదు. మందిరం దగ్గర చావులు కనబడాల్సిందే. వినండి ప్రియులారా, ఆ మందిరంలో చావులు కనబడాలి, ఈ మందిరంలో కూడా చావులు కనబడాలి. అరే, శుభం కొర్రా పెళ్ళికొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు వెనకటికి ఎవడో మేమేదో మంచి వాక్యం విందామని వస్తే నీ దేహంలో నీలో చావు కనబడాల్సిందే అంటాడేంటి అనుకోకండి. ఇవ్వండి, నీ దగ్గర కనబడాల్సిన చావు ఏంటో చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఒక మాట ఇలా రాసి ఉంది, 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నా కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. ఏంటమ్మా? దినదినము చనిపోవచ్చున్నాను. క్రైస్తవుడు అంటే ఒకసారి చచ్చిపోయినవాడు కాదు. క్రైస్తవుడు అంటే దినదినము చావలసిన వాడు. దేవునికి హేయమైనది, దేవునికి అసహ్యమైనది ఏదైనా మన జీవితంలో కనబడుతూ ఉంటే దినదినానికి చావడం రావాలంట.
యేసుని నమ్మేనంటాడు కానీ కోపం అంట ఎక్కువ అంటాం. ఒక ఆయన అంటాడు నా ముందు, బ్రదరు నాకు చాలా కోపం అండి, కావాలంటే చూడండి ముక్కు మీద చెమట ఎక్కువ వస్తుంది అన్నాడు. వీడికి ముక్కు కోసేయాల్సిన శూర్పణఖ ముక్కు కోసినట్టు. చెప్పుకోవడానికని సిగ్గుండాలండి, నాకు ముక్కు మీద చెమట వస్తుందండి, కోపం ఎక్కువ అంటున్నాడు. కోపం ఎక్కువైతే ఎవరిని ఉద్ధరిస్తావు? నీ కోపమే నీ శత్రువు అయిపోద్ది. నీ కోపానికి చావమా? నా నోరు కంట్రోల్ ఉండదండి, నా కోపం వచ్చిందంటే బూతులాడతానండి అంటున్నాడు. మరి చావా దానికి? క్రైస్తవుడు అంటే దినదినము చావలసిన వాడు. దేవునికి ఏది హేయమో, దేవునికి ఏది అసహ్యమో ఈ దేహం అనే దేవాలయంలో చావు. అప్పుడు దేవుని మందిరం. అలా చచ్చిన వారు కనబడుతుంటే వెస్సలంటాడు, ఈ సహోదరుడు ఇదివరకు యేసు నమ్మక ముందు ఎట్లా ఉండేవాడు కాదు, నమ్మిన తర్వాత ఆ తప్పిదానికి, ఆ పొరపాట్లకు, ఆ పాపం చేయడానికి చచ్చిపోయాడు ఈ విశ్వాసి అని సేవకుడు చెప్పగలిగిన రోజున ముల్లపాడులో ఎంత గొప్ప సాక్ష్యం అండి. నేను ఒక ఆయన ఎరుగుదును. ఆదిలాబాద్ జిల్లాలో, తెలంగాణలో నక్సలైట్ల మధ్య ఉంటూ సారా కాసుకుంటా ఇటు పోలీసులకు ఇస్తూ ఉంటే చివరికి ఏమంటే అతను ఇన్ఫార్మర్ అని చెప్పి అటు పోలీసుల వల్ల ప్రమాదం వచ్చింది, అటు నక్సల్స్ వల్ల ప్రమాదం వచ్చింది. చివరికి ఇక ఈ ఉద్యమం నేను ఉండను, జనజీవన శ్రమంతో కలిసిపోతానని హైదరాబాద్ వచ్చి పోలీసులకు అప్పగించుకొని ఇక నేను అట్లా ఉండనని బయటకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో అతను ఎట్లనో దేవుని మాటలు విని మారు మనసు పొంది దేవుని బిడ్డ రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత వినండి ప్రియులారా, అతనికి దేవుని గురించి బతకాలను ఉంది. పెద్ద చదువు లేదు, పాటలైతే రాయగలడు, పాటలైతే పాడగలడు, ఏదో వాద్యాలు వాయించగలడు. ఇక ఈ పని మీద బతుకుదామని చెప్పి మొత్తానికి ఆదిలాబాద్ ప్రాంతం వదిలేసి హైదరాబాద్ వనస్థలపురంకి వచ్చి ఒక చిన్న చోట స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాడు. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇసుక, సిమెంటు, రాయిలు, ఇనుప చువ్వలు పొరిగింటోళ్ళకి ఇరింటోళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి లేదంటారా? ఏం మాట్లాడరేంటమ్మా? కలిగిస్తాయిగా. సరే వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎదురింటి ఆవిడంట ఇటుక, సిమెంటు, మొత్తం ఇసుక అంతా వాళ్ళ ఇంటి మీదకి వస్తుందని ఆవిడ గంపనో రావిడన్నమాట, ఊరికే తిడతా ఉంటుందట. ఈయన ఎక్కడక్కడ గిలగా మీటింగులకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పుకొని ఇంటికి వచ్చేసరికి ఆ ఎదురింటి గంపనో ఆవిడ తిట్లు మొదలెట్టిందంట. తిట్లు మొదలెట్టగానే ఇతని భార్య ఏమండి, ఆవిడ ఈరోజే కాదండి, మీరు ఇంట్లో ఉండరు కానీ ప్రతిరోజు ఆవిడకి ఇదే గొడవ, మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు లేవండి, మీరు వెళ్ళండి, మీరు అడగండి అని భార్య ఏమో గిల్లుతుందంట. గిల్లుడు రాని. కొంతమంది ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు అడగరు వీళ్ళు చెయ్యరు కానీ భర్తలు గిల్లుతుంటారుగా గిల్లుడు రానీలు. ఎక్కడ కూడా ఉండే ఉంటారులేండి గిల్లుడు రానీలు. మొత్తానికి వెళ్ళండి, మీరు అడగండి, దాని సంగతి చూడండి అంటే ఇక ఈవిడ నస భరించలేక నెమ్మదిగా లేచి అలా బయటకు వచ్చాట. రాగానే వెళ్తున్నాడు, తిడతా ఉంది ఆవిడ. మా ఆయన కోపంతో అరుస్తాడు, ఈయన కూడా తిడతాడని ఎదురు చూస్తుంటే తిట్టడం లేదు, ఆవిడ అడగడం లేదు. బయటకు వచ్చిన ఆయన రోడ్డు మీద అలా తిన్నా నడిచిపోతున్నాడట. బయటకు వచ్చిన భార్యకి ఇడికే మాయిదారు రోగం వచ్చింది. వెళ్ళి అడగండి బాబా, నేను పంపిస్తే అలా పోతున్నాడేంటి అనుకుందట. అనుకుంటే చివరికి వెళ్ళి అక్కడ ఒక జనరల్ ఏమండి షాప్ ఉంటేను 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్ కొని పట్టుకొస్తున్నట్ట. ఇతగాడికి ఏమైందిరా బాబు, ఎదుటింటి ఆవిడతో గొడవ పోరా బాబు అంటే థమ్స్అప్ బాటిల్ కొని వస్తున్నాడని ఈవిడ ఆశ్చర్యంగా చూస్తే ఆ థమ్స్అప్ బాటిల్ పట్టుకొని వచ్చి ఆ ఎదురింటి ఆవిడ ఇంటి ముందు నిలబడి అక్కా అన్నాడట. అక్క వచ్చింది. అందట, డబ్బులాటకు వచ్చాడేమని. ఏమి లేదక్క, చాలాసేపటి నుంచి అరుస్తున్నావు, నీ దాహం అయిందని థమ్స్అప్ బాటిల్ కొన్నానక్క, తాగక్క. ఆవిడకి అర్థం కావడం లేదు. ఏమయ్యా, నిన్నే కదయ్యా తిట్టాను, నీ భార్యని కదయ్యా తిట్టాను, మిమ్మల్ని కదా శపించానంటే నువ్వెక్కడ తిట్టావక్క నన్ను? నన్ను ఎక్కడ తిట్టావంటే నిన్నే కదయ్యా తిట్టానంటే నేనెక్కడున్నానక్క, నేను ఎప్పుడు ఏసేలు చచ్చిపోయానక్క, నీ తిట్లేమి నాకు వినపడలేదన్నట్ట. అది కానీ క్రైస్తవ్యం. నాకు వేరుగాడ మాట అంటాడండి, నాకు వేరుగో తిట్టు తిడతాడా, నాకు టైం రాదా, ఏం చేస్తాను, దులిపేస్తాను, కడిగేస్తాను, జాడించేస్తాను, ఆరబెట్టేస్తాను, ఇస్త్రీ పామేసుకొని బీరువాలు పెట్టుకోవాడిని. ఏం మాట్లాడతారండి మన వాళ్ళు? చావలేదు, పగ సాధించడానికి చావలేదు. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆ సహోదరుడి సాక్ష్యం చెప్పిన తర్వాత నేను ఇక్కడే తర్వాత వాక్యం చెప్పాను కానీ నా భలే సంతోషం అనిపించింది. అంత భయంకరంగా తిట్టినాం, ఇప్పుడు ఏమైందని అడిగిన తర్వాత ఇప్పుడు మాతో కలిసిపోయిందంట. ఆమె మాకు చాలా సహాయం చేసే అక్కగా మారిపోయింది. అక్క
చచ్చి సంపాదించుకున్నాడు ఒక ఆమెను దేవుని కొరకు. ఈరోజు నీకు చావడం రాలా, నీ పాడు ఆలోచనలకి చావవు, నీ పాడు మాటలకి చావవు, నీ పాడు నడకలకి చావవు, నీ పాడు వైఖరికి చావవు. ఈ దేహం అనే దేవాలయంలో చావు కనబడకపోతే ఎట్లా? క్రీస్తునందు ప్రియ సహోదరి స్నేహితులారా, దేవాలయం అని అంటే తమాషానా? ఇటుక రాళ్ళు సిమెంటుతో కట్టింది అనుకుంటున్నావా? ఇటుక రాళ్ళు సిమెంటు కర్ర ఇనుముతో కట్టిన ఏ మందిరం ఆ దేవునికి సరిపోతుంది చెప్పు? ఆకాశము నా సింహాసనం అన్నవాడు, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన వాడు, ఆయన కొరకు మీరు కట్టనుద్దేశించిన గుడిలే సరిపోతాయి, గోపురాలే సరిపోతాయి, చర్చి బిల్డింగ్లే సరిపోతాయి. ఆయన కావలసింది నువ్వు. నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నిన్ను ఒక దేవాలయంగా చేయడానికి వచ్చాడు ఆయన. యేసుని నమ్ముకోవడం అంటే దేవుని కొరకు దేవాలయంగా మారిపోవడం, మతపుచ్చుకోవడం కాదు. బుద్ధిలో నేడవడం అంటాడు ఈ మాట. ఎందులో దిగిపోవడం అంతకంటే కాదు. యేసుని నమ్ముకోవడం అని అంటే పాప క్షమాపణ పొంది నీతిమంతులమై దేవుని కొరకు దేవాలయాలుగా మారిపోవడం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. 4 విషయాలు చెప్పాను. 5వ విషయం చెప్పి ముగిస్తాను రండి. మొదటి మాట, దేవాలయం అనగా ప్రతిష్ఠించబడిన స్థలం, దేవాలయం అనగా భక్తి చేసే స్థలం, దేవాలయం అనగా విధులు నిర్వహించే స్థలం, దేవాలయం అనగా చెప్పండి చావులు కనబడే స్థలం, దేవాలయం అనగా 5వ మాట చెప్తాను, దేవుని చూపించే స్థలం. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్ప్లే గాడ్. దేవుని చూపించే చోటిది. ఏమండి, అక్కడున్న ముళ్ళపాడులో ఉన్న మందిరం ఇది దేవుని కొరకు మేము ప్రతిష్ఠించాం. అది చూసినప్పుడు ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన చోటు అనే పేరు రావాలి. ఇప్పుడు నువ్వు దేవుని ఆలయం అయితే నీలో దేవుణ్ణి చూపించాలి అన్నది దేవుని ఆశ. ఏదక్కడ పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకొని తేలిపోతాం, అందుకే యేసుప్రభు నమ్మేమనుకుంటున్నారు. ఎట్లా పరలోకం పోతాం అది వేరే విషయం. కానీ భూమి మీద యేసుని నమ్మిన తర్వాత భూమి మీద జీవించిన కాలం అంతట్లో నీవులో నీ ప్రభువైన యేసుక్రీస్తుని చూపించాలి అన్నది దేవుని ఆశ, ఆకాంక్ష. ఇలాంటి బ్రతుకు మనకు చేతనవుతుందా? రూత్ టెక్కర్ అనే హిస్టోరియన్, ఒక చరిత్ర రాసినటువంటి వ్యక్తి, ఈ భూమి మీద యేసులాగా బ్రతికిన వాళ్ళు 2 కనబడ్డారు. భలే ఆశ్చర్యం, ఆ 2 భారతదేశంలో దేవుని పనిచేసిన వాళ్ళ పేరే ప్రస్తావించారు ఆ హిస్టోరీ చరిత్రకారిణి. వింటున్నారా? అందులో ఒక ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఒక పాప అంటుందట వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ ఈయన యేసా అని అడుగుతుందట. నేను మరొక అమ్మాయిని గురించి ఎరుగుదును. ఆమె మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి వచ్చి దేవాలయంలో దేవదాసులుగా చేయబడి వ్యభిచారులుగా మారిపోయిన వారి మధ్య ఆమె దేవుని సేవ చేసి అనేకుల జీవితాలు మార్చి వారి వ్యభిచార వృత్తి నుంచి బయటకు లాగి వాళ్ళకు మంచి బ్రతుకులు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చింది ఆ సహోదరి. ఆమె ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దోనావూర్ అనే పట్టణం తమిళనాడు రాష్ట్రంలో ఆ రోజులున్న ప్రజలు ఏడ్చారట, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని ఏడ్చారట. ఈ రోజున వినండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఇదివరకు యేసుప్రభుని నమ్మిన వారు, ఆయా సంఘాలకు చెందినటువంటి వారు, నువ్వు ఒక దేవాలయాన్ని అనే విషయం ఎరిగితే నిన్ను చూసిన వారు నీ యేసును చూడాలి అన్న ఆశతోనే బ్రతుకుతున్నావా? అలా బ్రతకడం చేతనైతే మన ఆలోచనలు, మన ఆశలు, మన ఆచరణలు, మన అడుగుజాడలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఈరోజు అదే రావడం లేదు మన వాళ్ళకి. ఆ కారణం చేతని భక్తిలో ఆసక్తి అనగారిపోయి ఆత్మయందు తీవ్రత లేక వినండి ప్రియ నిలువెచ్చనగా బతికేస్తూ ఏదో యేసు ప్రభువుని నమ్మాం అన్నట్టుగా మారేమే కానీ వినండి ప్రియ కొట్టుకుపోతున్నామే తప్ప ఒక తీవ్రత బతకడం మన చేత కావడం లేదు. ముల్లపూడి మోరియా ప్రార్థనా మందిరం, దేవుని యొక్క మందిరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు అంటున్నాడు, నేను మీలో ఎవరికి దూరంగా ఉండేవాడిని కాదు. ఏదేని తోటకు వచ్చాను, అవిశ్వాసం అవిధేయతతో ఉండలేకపోయాను. ప్రత్యక్ష గుడారములోనికి వచ్చాను, అజ్ఞానం అపిత్రతను బట్టి ఉండలేకపోయాను. సొలొమోను మందిరములోనికి వచ్చాను, అక్రమం అన్యాయం బట్టి ఉండలేకపోయాను. యేసుగా మీ మధ్యలోనికి వచ్చాను,
అపార్థాలు అపోహలతో మీ మధ్య ఉండలేకపోయాను. ఇప్పుడు మీ దేహంలోకి వచ్చి నివసించి మిమ్మల్ని కదులుచున్న మందిరాలుగా చేయడానికి వచ్చాను. మీ కదులుచున్న మందిరాలన్నీ కలిస్తే ఒక కదలని మందిరంలోకి వెళ్తే యెహోవా తేజో మహిమ ఆ స్థలములో నిలిచి ఉంటుంది. అటువంటి మందిరాన్ని దావీదంటాడు, నేను ప్రేమించుచున్నాను అంటాడు. ఇప్పుడు మీతో ఒక మాట చెప్పి ముగించిన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు దేవునికి ఒక మందిరముగా చేయబడ్డాను అనే గ్రహింపు నీకుంటే ఈ 5 అంతల అనుభవం ఇది నీ సొంతమైందా అన్నదే ప్రశ్న. ఈ దేవాలయంలో ఇది ప్రతిష్ఠించబడింది. నాకున్న అవయవాలన్నీ నీతికి సాధనాలే. ఈ దేవాలయం ఇందులో భక్తి చేయాల్సిందే. 4 రకాలుగా నేను భక్తి చేస్తున్నా. ఈ దేవాలయంలో విధులు నిర్వహించాలి. ఆ 3 విధులు నేను నిర్వహిస్తా: ప్రార్థన, ఆరాధన, అర్పణ. అలాగే దేవాలయంలో చావులు కనబడాలి. నేను దినదినము చనిపోతా. దేవునికి ఏదైతే నచ్చదో, దేవునికి ఏదైతే అసహ్యమో హేయమో ఆ విషయంలో నేను చచ్చే అనుభవంలోనికి నేను వస్తా. చివరికి నన్ను చూచిన వాడు నేను నమ్మిన యేసు ప్రభువును చూడాలి అన్నట్టుగా బ్రతుకుతాను. కారణం, ఆయన నన్ను తన విలువైన రక్తం పెట్టి నన్ను కొనుక్కొని సిలువలో ఆయన చేసిన త్యాగముతో నేను ఆయన బిడ్డనయ్యాను. ఆయన లోకానికి చూపడమే నా బాధ్యత, అది నా విధి అనుకొని బతికితే, వినండి, మన దేహాలే అవి చక్కని దేవాలయాలు. ఈ దేవాలయాన్ని పాడు చేయకండి. దేవుని ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు అని రాసి ఉంది. ఈ విషయాలు నీకు అర్థమైతే, యేసు నిజంగా నీ హృదయంలో వసిస్తున్న మాట నిజమైతే, నువ్వు ఒక దేవాలయంగా మలచబడిన మాట నిజమైతే, ఈ దేవాలయం సరిగానే కాపాడుకుంటావా? ఇందులో ప్రభువుని మహింపరుస్తావా? ఇందులోంచి దేవుని లోకానికి చూపిస్తావా? అట్టి కృప దేవుడు ఇవ్వాలని ఆశతో, భారంతో ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా మీ పాపంలోనే మీరు జీవిస్తూ ఉంటే, మీ హృదయంలో దేవుని ఆత్మ వచ్చి నివసించకపోతే, మీ దేహం దేవాలయంగా చేయబడలేదు అన్నట్టు అనిపిస్తే, ఈ రాత్రి ఒక మంచి సమయం. ఈ ప్రభుకి నీ హృదయంలో అవకాశము. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే నీ పాప శాపాల కొరకు మరణించిన వాడు, వేరొకరు లేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆయనకు నీ హృదయంలో చోటివు. నువ్వు ఒక దేవాలయమై నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటావు. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను చెప్తారా? ఒకసారి తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. బ్రదర్ స్వామి దేవుని వాక్యం వింటూ ఉండగా, నేనే దేవునికి ఒక దేవాలయంగా చేయబడ్డానన్న విషయం గ్రహించక ఆయనకి విరోధంగా నేను ఎన్నో పాడు పనులు చేసిన మనిషిని. నీ దృష్టిలో అది పాపమే దేవా అని నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నా. దేవాలయముగా నన్ను మలచిన దేవునికి దేవాలయంగానే నేను బ్రతుకుతాను. నా జీవితం పరివర్తనలోకి తెచ్చుకుంటాను. నా కొరకై ప్రార్థన చేస్తారా? ఒక యోగ్యమైన మంచి జీవితం జీవిస్తా. ఆయన కృప చేత, ఆయన సహాయం చేత ఒక యోగ్యమైన జీవితం జీవిస్తా. నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి పంపిస్తాం. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా తమ దేవునిగా ప్రభువుగా అంగీకరించలేదో, ఇది మీ కొరకు దేవుడు అనుగ్రహించిన ఒక ధన్యకరమైనటువంటి సమయం. ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ పాపముల విషయమే పశ్చాత్తాపడతావా? నీ వరకు చేరిన ఈ దేవుని మాటలు ప్రేమతో అంగీకరిస్తావా? నీ జీవితంలో నీ దిశ, నీ దశ ఇదివరకు ఉన్నట్టుగా ఉండదు. ఆయన మార్పు చేస్తాడు. అలాంటి ఇష్టం ఎవరైనా కలిగి ఉంటే మీరు ఉన్న చోట మీ కుడి హస్తాన్ని కూర్చో పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థించే ముగిస్తాం. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు తమ్ముడు. ఎవరెవరు చూడాల్సిన పని లేదు. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.